హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను జపాన్లో కొన్న కొన్ని బొమ్మలు, చాక్లెట్స్ అండ్ కొన్ని థింగ్స్. ఓకే, ఇవేంటో చూద్దాం ఫస్ట్. ఇవన్నీ లక్కీ క్యాట్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్లో పెట్టారు చూడండి. డిఫరెంట్ కలర్స్లో పింగాణి అనమాట ఈ మెటీరియల్. ఓకే, ఇదేమో స్టాంప్డ్ వన్ అనమాట. మనం చాలా క్యూట్గా ఉంది. దీన్ని ఎక్కడైనా మన డెస్క్స్ దగ్గర, ఆఫీస్లో అట్లా యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని యాక్చువల్గా మనం లాఫింగ్ బుద్ధ అని ఎట్లా ఇస్తామో ఒకరికి ప్రజెంట్ చేస్తామో, వీటిని కూడా అట్లా ఎవరికైనా ప్రజెంట్ చేస్తే వాళ్ళకి లక్కీనెస్ అట్లా బాగుంటుందని వాళ్ళ బిలీవ్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా లక్కీ క్యాటే, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే అది సోలార్ అనమాట. కింద ఉన్నది ఈ ఫ్రేమ్. సో దీన్ని మనం సన్నీలో పెడితే రీఛార్జ్ అయ్యి ఈ హ్యాండ్ ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. హ్యాండ్ అట్లా మూవ్ చేస్తూ ఉంటుంది అది. సో అండ్ ఇది వన్ మోర్ అనమాట. ఇది కూడా అంతే, సోలార్ అనమాట. మంకీ అది. ఇది సో ఇవన్నీ లక్కీ క్యాట్స్. కొన్ని వచ్చేసి మెటీరియల్ పింగాని అండ్ కొన్ని వచ్చేసి ప్లాస్టిక్ విత్ సోలార్. ఇవి రెండు చూస్తే విత్ సోలార్ ప్లేట్ వచ్చాయి. ఇవి మనం ఎండలో పెడితే కనుక ఛార్జ్ అయ్యి ఈ హ్యాండ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మంకీ ఎండలో పెడితే ఈ సోలార్ ప్లేట్ దగ్గర ఛార్జ్ అయ్యి బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. సో ఇవి లక్కీ క్యాట్స్. మనం లాఫింగ్ బుద్ధ ఎట్లా ఇస్తామో ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటామో, అక్కడ జపాన్లో ఈ లక్కీ క్యాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లక్కి ఒక సింబల్ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఇవి ఎంత కాస్ట్ పడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ వచ్చేసి మనకి 100 రూపీస్. ఓకే, జపాన్లో ఎన్స్ అనమాట కరెన్సీ. సో అక్కడ 100కి ఇవన్నీ వచ్చినాయి మనకి. ఈచ్ వన్ ఈస్ 100. సో అన్నీ ఆ సోలార్ అండ్ ఈ పింగాని అన్నీ ఏదైనా 100 రూపీస్. ఓకే, సో ఇంకొన్ని థింగ్స్ చూద్దాం. ఇదేంటంటే అక్కడ ఫేమస్ ఫుడ్ అనమాట, సుచి ఫిష్. ఇదేంటంటే ఫిష్ అనమాట. ఇదేమో రైస్. వాళ్ళు ఇలాంటి ఫుడ్ ఎక్కువ తింటారు అక్కడ. సో ఇలాంటివి వాళ్ళు కీ చైన్స్గా అట్లా కూడా సెల్ చేస్తూ ఉంటారు మనకు అక్కడ. ఈ పై లేయర్ వచ్చేసి సుచి ఫిష్ లేయర్, కింద వచ్చి రైస్. దీన్ని వాళ్ళు చాపిస్టిక్స్తో అట్లా తినేస్తారు. ఓకే, నెక్స్ట్ దీని కాస్ట్ కూడా జస్ట్ 100 రూపీస్. ఓకే, అండ్ ఇవేమో కూల్ గ్లాసెస్ అనమాట. సో ఈ గ్లాసెస్ కూడా 100 యెన్స్ పడతాయి. సో అక్కడ ఎక్కువ క్లైమేట్ వచ్చి చాలా హాట్గా ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఎక్కువ గ్లాసెస్ యూజ్ చేస్తారు. ఇవి కొంచెం ఐస్ కూల్గా ఉండడం కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి కూడా 100 యెన్స్. అండ్ ఇది కూడా సోలార్ మంకీ అనమాట. ఇది 100 యెన్స్ పడుతుంది. దీనికి కింద ఒక సోలార్ ప్లేట్ ఉంది చూడండి. అది మనం ఎండలో పెడితే ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయ్యి బాడీ మొత్తం ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది ఆ ఛార్జ్తో. అండ్ ఇది వచ్చేసి సోలార్ డాన్సింగ్ స్కెలిటన్. సో ఈ స్కెలిటన్కి కూడా ఇది సోలార్ పీస్. సోలార్ ఇది ఉంటుంది, సోలార్ బార్ ఉంది. ఆ బార్ మీద ఎండ పడినప్పుడు మనకి ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటుంది స్కెలిటన్. సో ఇవి కూడా 100 యెన్స్. సో ఇవి చూసారా, ఈ బొమ్మలన్నిటికీ సోలార్ ఇంక్లూడ్ అయి ఉంది. సో వాళ్ళకి ఎక్కువ జపాన్ సన్ రైజింగ్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రతి చిన్న దాంట్లో కూడా సోలార్ని ఇంక్లూడ్ చేస్తారు. సో వాళ్ళకు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ పవర్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారనమాట. సో ప్రతి చిన్న ట్రైన్స్ కానీ చిన్న ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి ట్రైన్స్ వరకు అన్నీ సోలార్తోనే వర్క్ అయ్యేలాగా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది వచ్చి మనం ఇంటి ముందు దిష్టి తగలకుండా గుమ్మడికాయలు, నిమ్మకాయలు అలాంటివి ఎలా అయితే కడతామో అక్కడ జపాన్లో ఇలాంటి స్టాట్యూస్ పెట్టుకుంటారు. సో వాళ్ళకి అదొక బిలీఫ్ అనమాట. మనం నిమ్మకాయలు అవన్నీ ఎట్లా కట్టుకుంటామో వాళ్ళు కూడా ఇట్లాంటి స్టాట్యూస్ పెట్టుకొని అవి దిష్టి తగలకుండా ఉంటాయని వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చి దిస్ వన్. అదేంటంటే యాక్చువల్గా జపాన్లో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఆ టైంలో వాళ్ళు షైన్స్ కడుతూ ఉంటారనమాట. అక్కడ టెంపుల్స్ని మనం షైన్స్ అని పిలుస్తాము. ఆ షైన్స్లో ఇలాంటి కలర్ ఎక్కువ ఫేమస్ అనమాట. సో వాళ్ళ ఆ టైంలో పర్టికులర్ ఆ ఫెస్టివల్ టైంలోనే ఇలాంటి కలర్ ఉన్న స్టాచ్యూస్ని అమ్ముతూ ఉంటారు.
ఇవి కూడా ఆ టైంలో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది వాళ్ళ బిలీఫ్ అనమాట. ఓకే. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇది ఒక మ్యాగ్నెట్ అనమాట. మనం స్టిక్ చేసుకోవచ్చు మన ఐరన్ బీరువాలు అట్లా ఉన్నప్పుడు. దీని మీద పర్టికులర్గా వాళ్ళు వేశారు చూడండి, జపాన్ ఒక కల్చరల్ బొమ్మలు అనమాట. బ్లోజమ్ ఫ్లవరు, వాళ్ళ షైన్ ఎట్లా ఉంటుంది, ఒక లేడీ తన కల్చరల్ది అంబ్రెల్లా పట్టుకోవడం, అట్లా నీట్గా అలంకరించారు దాన్ని. సో జపాన్ ఆర్ట్ వర్క్ అనేది చాలా ఫేమస్ అండి. సో వాళ్ళు ప్రతి చిన్న దాన్ని కూడా ఎంతో అందంగా చూపిస్తారు మనకి. సో దీని మీద చూసారా వాళ్ళ ఫ్లవర్స్, వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయో ఆ పిక్చర్, అండ్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతాయో ఆ పిక్చర్ అవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఇంకా ఇక్కడ జపాన్ అని లెటర్స్తో రాస్తుంది. అండ్ వెనక వచ్చేసి ఇది మ్యాగ్నెట్. సో మనం ఏమైనా ఐరన్ వాటికి మనం దీన్ని స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టాండబుల్ పెన్స్ ఉన్నాయి కదా, అవి డక్ పెన్స్ అనమాట. ఇవి అక్కడ ఇది కూడా వాళ్ళ వర్క్ అనమాట, ఆర్ట్ వర్క్. ఇది కూడా ఒక చిన్న పెన్కి వాళ్ళంతా షో లాగా చేశారు చూడండి. ఇది కూడా అంతే, జస్ట్ 100 పడుతుంది కాస్ట్. సో దీనికి ఒక స్టాండ్ వచ్చింది, అండ్ డక్ ఎట్లా ఉంటుందో అదే షేప్లో వాళ్ళు డెకరేట్ చేశారనమాట. ఇది ఒక పెన్, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో ఇది పెన్, దీనికి ఇలా క్యాప్లా వచ్చింది. ఇది స్టాండ్, అది స్టాండ్, అండ్ విత్ స్టాండ్ అండ్ క్యాప్. పెన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. దీనిలో మనకి 3 కలర్స్ ఉన్నాయండి. ఒకటి పింక్, బ్లూ అండ్ వైట్. 3 కూడా చూడండి 3 డిఫరెంట్ స్టైల్స్లో చేశారు వాళ్ళు. సో ఒకదానికి అసలు సంబంధమే లేదు, అన్ని డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి 3 పెన్స్. కలర్స్, ఫార్మాట్స్ అండ్ వాటికి వేసిన ఆ డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకదానికి సంబంధమే లేదు, యునిక్ పీసెస్ అన్నమాట. సో ఇవి కూడా కాస్ట్ వచ్చేసి 100 పడుతుంది ఈచ్. ఇది వచ్చేసి జెంట్స్ బాడీ వాచ్ అండి. ఇది ఏంటంటే చాలా సింపుల్ అనమాట ఇది, బట్ కాస్ట్ కూడా వెరీ లెస్ ఓన్లీ, జస్ట్ 500 ఓన్లీ. మనకి ఇంత మంచి వాచ్ వచ్చింది. ఆ ఫ్రేమ్ లోపల డిజైన్ అదంతా చూస్తే మనకి ఇంత లెస్ కాస్ట్లో ఇంత మంచి లెదర్ అదంతా దొరకదండి. సో మనకి ఇండియాలో అయితే ఇట్లా ఇవే వాచెస్ చాలా కాస్ట్ అమ్ముతారు, అక్కడ మనకి 500 యెన్స్కే వచ్చింది. సో వాచ్ ఒకసారి చూడండి, మెన్స్ వాచ్ ఇది. సో జపాన్ అంటేనే మనకి ఫేమస్గా ఉండేది ఏంటి, ఫ్యాన్స్, విసనకర్రలు. సో జపాన్ అంటే మనకు గుర్తొచ్చేదే ఫ్యాన్స్ అనమాట. సో ఇక్కడ రకరకాల ఫ్యాన్స్ ఉన్నాయి జపాన్కి సంబంధించినవి. వాటి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్యాన్స్ ఎందుకు ఫేమస్ అంటే అక్కడ సీ సైడ్ కాబట్టి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో బయట వాళ్ళు ఫ్యాన్ లేకుండా బయటకు వెళ్ళారండి చేతిలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మీరు చూసి జస్ట్ ఒక ఏముంది ఖాళీదే కదా ఏం లేదనుకుంటాము, కానీ బ్యాక్ సైడ్ చూడండి వాళ్ళ సీజనల్ ఫ్లవర్స్ అన్నీ మనకి చక్కగా ప్రింట్ చేశారు దీని మీద. ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. అక్కడ మనం ఇక్కడ పబ్లిసిటీ కోసం జస్ట్ పాంప్లెంట్స్ అట్లా ఇచ్చేస్తాము, బట్ వాళ్ళు అట్లాగా చాలా యూస్ఫుల్ థింగ్స్ మాత్రమే ఇస్తారు. దీని మీద వాళ్ళ షైన్స్ ఏంటి, ఆ మ్యాప్ రూట్స్, వాళ్ళ గ్రీనరీ థింగ్స్ ఎట్లు ఉంటాయి అనేది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూస్తే ప్రతి ఆ సీజనల్ ఫ్లవర్ ఏంటి, బ్లోజమ్ సీజన్లో ఎట్లా ఉంటుంది ఫ్లవర్, సమ్మర్లో ఎట్లా ఉంటుంది, అట్లా డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ వేసి వీటిని ఫ్రీగా ఇస్తారండి. మనం అట్లా స్ట్రీట్స్లో వెళ్తుంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి వీటిని మనకి ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ ఫ్యాన్ వచ్చి ఇది, డీటెయిల్స్ చూద్దాం. ఇది కూడా అంతేనండి, ఇది కూడా పబ్లిసిటీ కోసం. ఇక్కడ రాసింది చూసారా, కోలో యాసిస్ అని. ఇది వాళ్ళ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి దీని మీద జస్ట్ ప్రింట్ వేసి ఇట్లా మనకి సేమ్ సాటర్డే సండేస్లో ఎక్కువ స్ట్రీట్స్లో వీటిని ఇస్తూ ఉంటారనమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతో యూస్ఫుల్ కూడా ఉంటుంది, ప్లస్ ప్రోడక్ట్ కూడా పబ్లిసిటీ అయినట్లు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే 500 to 600 అని ఉంటుంది అక్కడ, కానీ వాళ్ళు మనకు ఫ్రీగానే ఇచ్చినారండి దీన్ని. డీటెయిల్గా చూద్దాం ఒకసారి ఆ ఫ్యాన్ని. ఇలా హ్యాండిల్ ఒకటి ఉంది, హ్యాండిల్ వచ్చింది, అండ్ పైన ఇట్లా రౌండ్గా ఉంది. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ మొత్తం. సో దీనిపైన ఒక పేపర్ స్టిక్ చేశారు, దాని మీద వాళ్ళ ప్రోడక్ట్ని పబ్లిసిటీ చేశారనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ అవన్నీ కూడా జపనీస్లో రాసున్నాయి, అండ్ కూల్ ఓయాసిస్ అనేది మాత్రమే ఇంగ్లీష్లో రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. సో బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్, దాని కాస్ట్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఓన్లీ కాంటాక్ట్ నెంబర్ ఒకటే అర్థమవుతుంది, మిగతా అంతా జపనీస్లో ఉంది.
సో ఇట్లా ఉంటుంది. సో యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 500 to 600 ఉంటుంది, బట్ వీళ్ళు పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇచ్చారనమాట దీన్ని. సో యూస్ఫుల్ థింగ్ అండ్ ప్రోడక్ట్ని కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటో చూద్దాం. సో ఇది కూడా ఒక రకమైన ఫ్యాన్. ఇది చాలా ఫేమస్, మనం ఆల్మోస్ట్ అందరం చూసుంటాం మూవీస్లో కానీ టీవీస్లో కానీ. సో ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది, ఫోల్డబుల్ ఫ్యాన్ అనమాట. సో దీని డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇదేంటంటే ఇది యాక్చువల్గా జపనీస్ కల్చరల్ ఫ్యాన్ అనమాట. వాళ్ళు ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నా, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇలాంటి ఫ్యాన్స్ యూస్ చేస్తారు ఎక్కువ స్ట్రీట్స్లో. ఇది కూడా చాలా ఫేమస్. దీని కాస్ట్ వచ్చేసి 1000 అండి మామూలుగా అయితే. కానీ వీటిని కూడా మనకి ఫెస్టివల్ టైమ్స్లో కనుక స్ట్రీట్స్లో మనం కనిపిస్తే వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ కోసం వీటిని కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. ఈవెన్ ఫారినర్స్కైనా లోకల్స్కైనా ఎవరికైనా సరే. సో ఒకసారి ఈ ఫ్యాన్ని డీటెయిల్గా చూద్దాము. సో కిందంతా చూసారా, ఒక వెదురు దీంతో చేసినట్టు ఉంది, అండ్ పైన అంతా వచ్చేసి పేపర్. ఇది ఫోల్డబుల్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంది, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్, ముందంతా ప్రింటెడ్ ఉంది కదా, సో బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంది. సో దీన్ని ఫోల్డ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫోల్డ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇట్లా ఫోల్డ్ చేస్తాము, జస్ట్ హ్యాండ్లింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఓపెన్ చేయడం వచ్చేసి ఇలా సైడ్కి ఓపెన్ చేయాలండి, సైడ్కి ఇట్లా సైడ్ కానీ మళ్ళీ సైడ్ కానీ క్లోజ్ చేయాలి. ఓకే, సైడ్కి ఓపెన్ చేసి సైడ్కి క్లోజ్ చేయాలి అది. సో ఇప్పటి వరకు చూపించిన థింగ్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ఇవన్నీ పింగాణి లక్కీ క్యాట్స్, ఇవన్నీ సోలార్ లక్కీ క్యాట్స్, అండ్ కొన్ని సోలార్ మంకీస్, సోలార్ స్కెలిటన్, అండ్ వాళ్ళు దిష్టి పోవడానికి యూస్ చేసే ఒక స్టాట్యూ, వాచ్, పెన్స్, డక్ షేప్లో ఉన్న పెన్స్, అండ్ ఈ ఫ్యాన్స్, విసనకర్రలు, వాళ్ళు పబ్లిసిటీ కోసం కూడా యూస్ చేసే విసనకర్రలు, గ్లాసెస్, అండ్ వీళ్ళు వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు, కల్చరల్ ఈవెంట్స్ అప్పుడు యూస్ చేసే ఒక స్టాట్యూ, అండ్ వాళ్ళ ఫుడ్ ఐటెం, దానికి చైన్గా వాళ్ళు తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు. సో అది సుచి ఫిష్ అండ్ కొంచెం రైస్, అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ లక్కీ క్యాట్. సో ఇవే అండి ఫైనల్గా జపాన్లో పర్చేస్ చేసిన డాల్స్, లక్కీ క్యాట్స్, ఫ్యాన్స్ అవి. సో ఇంకా కొన్ని పర్చేస్ చేసిన థింగ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే దెన్ బాయ్. Thanks for watching this video. Please like, share and subscribe.